ఓకే 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 హాయ్ అండి. హలో హాయ్. మీ పేరు? అశోక్ కుమార్ బాబు, మార్చుకున్న పేరు. బిగ్ బాస్ సీజన్ 9 మీద మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ సీజన్ 9 అనేది అదొక ఆట. అది దాంట్లో అందరూ ఆటగాళ్ళు, అందరూ ఆటగాళ్ళు, పాటగాళ్ళు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళ సామాన్లు ఉంటాయి, అబ్బా మామూలుగా ఉండవు. ఏమిటండి మీరు మాట్లాడేది? గట్టిగా ఉంటాయి ఆ సామాన్లు అందరూ. సామాన్ బాగుండేది అందరా. సరే ఓకే, ఇప్పుడు కామన్ పీపుల్ ని 9 మెంబర్స్ ని అలాగే సెలబ్రిటీస్ 9 మెంబర్స్ ని తీసుకుంటారని టాక్ నడుస్తుంది. సో దాని మీద మీరు ఏం మాట్లాడతారు? తీసుకుంటే మంచిది, కానీ తీసుకోరేమో అనిపిస్తుంది నాకు లోపల. అంటే కామన్ పీపుల్ అంటే చెప్పు అంటే ఎక్కడో దగ్గర ఫేమస్ అయి ఉండదు. అసలు నాలాగా ఏం ఫేమస్ కాకుండా, నాలాగా ఎవరో ఎవరో ఏంటో ఏం తెలియకుండా, నాలాగా వాళ్ళ మీద వాళ్ళకి ఐడియా లేకుండా కష్టం ఎవరు దాంట్లో. అంటే సెలబ్రిటీ అంటే నీలాగా ఉండాలన్నమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే ఫేమస్ అయి ఉండాలి కాస్త, నీలాగో లేదో ఇట్లా ఎవరో ఒకరిలాగా, అంటే మీలాగా ఫేమస్ అయి ఉండాలి. నాలాగా కామన్ పీపుల్ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ ఛాన్స్ ఎవరు అనమాట అక్కడ. ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్, నేను ఒక లేబర్ గాడిని, నేను ఒక వేస్ట్ గాడిని, లోఫర్ గాడిని. ఇది రియలైజేషన్. పెద్ద ఇప్పుడు 3 minutes వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టమన్నారు కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరంటారా మరి? అదే నేను కూడా పెట్టా, ఎవరో నాకు ఛాన్స్, ఎవరు నాకు అంతే. ఫైనలైజ్ అవ్వాలి కదా. ఎప్పుడు అవుతుంది అది? ఎప్పుడు అవుతాయి? ఒకరు ఇద్దరు పెట్టరు కదా, లక్షల్లో పెడతారు. సో వాళ్ళందరికీ టెస్ట్లు ఉంటాయి. అయితే రాదు నాకు, కష్టపడందే ఏది రాదు. అయితే నాకు ఖచ్చితంగా రాదు అంతే నాకు. ఎందుకంటే ఆ 1,00,000 మంది దాటుకుని లాస్ట్ లో ఛాన్స్ అది నాకు వచ్చే రాదు. నాకు రాదులే, నువ్వు చెయ్యి. ఎవడు అడిగాడు నిన్ను? నీకన్నా వస్తాయి. నాకు వద్దు కానీ, నాకు ఇంట్రెస్ట్ అంతగా లేదు కానీ. నాకనిచ్చి అవును, నాకనిచ్చేసి. మొన్న ఏదో నీకు చెప్పేదాను, మొన్న క్యాటరింగ్ పోయినాడా, ఏమైందంటే అక్కడ అన్నాలకి వెళ్ళి ఆయన కొండం అందరం చికెన్, మటన్, చేపలు ఉన్నాయి. తిననోడు ఎవడన్నా గాన ఉంటే ఒరే నీ ప్లేట్ ఎత్తుకుని నాకు ఇచ్చి అన్నాడు. ఇది అంతే, నీకు వచ్చి చేస్తున్నా నాకు ఇచ్చేసి. కానీ నువ్వు మాత్రం ఇవ్వవు, నాకు తెలిసి ఇవ్వవు నువ్వు అక్కడికి. నేను వీడియోనే అప్లోడ్ చేయలేదు, నాకు ఎలా వస్తుంది? అప్లోడ్ చేసి మీకే రాదంటున్నారు. ఒకవేళ ఈ వీడియోనే బిగ్ బాస్ దగ్గర పోతా, నాగార్జున దగ్గర పోతా, ఆయన రమ్మంటే ఏమో చెప్పలే కదా. ఏ నిమిషానికి ఏమో ఎవరికైనా తెలిసి ఉప్పల్ బాలు గారు వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది, మరి ఎలా ఫీల్ అవుతుంది? అని హ్యాపీ. ఉప్పల్ బాలరాని, వైఎస్ సత్యాన, స్వాతి నాయుడు, అగ్గిపెట్టి మార్చా, ఎవరికి వచ్చినా పర్లే రానే. ఎవరికి వచ్చి ఇప్పుడు ఎవరికి వచ్చి నేను పోయి ఆపలేను. ఒకవేళ నేను పోయి కానీ ఆపాను అనుకో, వాళ్ళు 2 కళ్ళతో ఎగిసి మొఖం తంతారు, పగిలిపోతాయి. నాకెందుకు ఎవడికి వస్తే ఎందుకు, నాకు ఎవడికి వచ్చినా హ్యాపీ. నాకేం ఎవరు, నాకేం డబ్బులు ఎవరు, నాకు ఎవరికి వచ్చిన హ్యాపీ. దాంట్లో జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? అది నాకు అట్లేదు, నాకు ఎవరు వచ్చినా పర్లేదు, కానీ అమ్మాయిలు వస్తే బాగుంటది కాస్త. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీలాంటి అమ్మాయిలు నిజంగా నిజంగా అమ్మాయిలు జబర్దస్త్ సామాన్లు బాగా గట్టిగా బాగుండేరు. ఏంటి మమ్మీ ఎవడు? జబర్దస్త్ పవిత్ర వస్తారని టాక్ నడుస్తుంది, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె వస్తే ఎలా అనిపిస్తుంది? ఇంకా వస్తే వద్దామే, వద్దు, నాకు కావాల్సింది వీళ్ళు కావాలి. చాలా ఎంటర్టైన్ చేస్తారు కదా, ఇప్పుడు ఏ షోలో చూసుకున్నా సుధీర్ పక్కన గానీ, ప్రదీప్ పక్కన గానీ, లేదు ఎక్కడైనా సరే ఆమె చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కదా జబర్దస్త్ లో గానీ. అవునా? ఎవరు పవిత్రనా? తెలీదా నిజంగా పవిత్ర ఎవరు? చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే ఓకే, తేజస్వి గౌడ వస్తే మీ స్పందన ఏంటి? రీతు చౌదరి అనేవి అయితే అబ్బా సామాన్లు గట్టిగా ఉంటాయి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? తొడలు మెడలు. సరే, ఇంకా తేజస్వి గౌడ వస్తే మీ ఒపీనియన్ ఏంటి? వచ్చిన పర్వాలేదు, బానే ఉంటది. ఫిగర్ బాగుండే వాళ్ళు రావాలి దాంట్లో. అంటే ఆ ఫిగర్ బాగుండే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చేసిన. ఓకే, ఇప్పుడు 3 minutes వీడియో అయితే అప్లోడ్ చేయమన్నారు కదా, మీరు అప్లోడ్ చేస్తారని చెప్పారు కదా. సో 3 minutes అప్లోడ్ చేసిన వీడియోలో ఏం పెట్టుంటారు? అంటే 3 minutes మీ గురించి అర్థం అవ్వాలి అంటే మీరు ఏం పెట్టుంటారు? ఏమని చెప్పానంటే, నా పేరు అశోక్ కుమార్ అండి, నేను ఈ విధంగా పార్క్ దగ్గర పోయాను, అక్కడ పోయా, ఎక్కడ పోయినా
సినిమా ఫీల్డ్ లో ట్రై చేస్తున్నా, కానీ ఏ ఛాన్స్ రాలేదు. లోపలైతే ఉంది, ఇంకా ఫేమస్ అవ్వాలని కూడా ఉంది, కాలేకపోయా. సినిమా ఫీల్డ్ లో యాక్టర్ అవుదామన్నా కాలేకపోయా. జీవితంలో ఏది సాధించలేకపోయా. నేను యూట్యూబ్ లో నా వీడియోలు చేస్తున్నా. యూట్యూబ్ లో నాకంటూ ఒక ఛానల్ ఉంది, కుమార్ లైఫ్ స్టైల్ అని. ఆ ఛానల్ వీడియోలు ఏం పోవట్లే, నాకు డబ్బులు కూడా రావట్లే, అసలు నా వల్ల కావట్లే. నేను ఏ పని చేసినా కూడా ఫెయిల్ అవుతానే ఉంది. బిగ్ బాస్ లోనే ఛాన్స్ ఇవ్వడానికి పెట్టే అంతే. అది వస్తుందో రాదో చెప్పలేం. రాదులే, రాదు నాకు. అంటే మీకున్న స్కిల్స్ కానీ లేవు నాకు ఏ స్కిల్స్ లేవు నాకు, అదే కదా. స్కిల్స్ లేకపోతే ఎలా తీసుకుంటారండి మిమ్మల్ని? అంటే నన్ను తీసుకోండి అంటే తీసుకుంటారా బిగ్ బాస్ వాళ్ళు? అదే ట్రై చేస్తున్నా. ఒక డాన్సర్, డాన్సింగ్, సింగింగ్ ఏదో ఒకటి ఫ్రీగా నేర్పించేది ఎక్కడ చెప్పు? డాన్స్ అయినా యాక్ట్ అయినా ఎక్కడ ఫ్రీగా చెప్పండి. డబ్బులు కదా, నువ్వు ఎక్కడికైనా డబ్బులే ఫ్రీయా. 3 minutes వీడియోలో ఏదో ఒకటి మీకున్న స్కిల్ ఒక్కటైనా సరే అప్లోడ్ చేస్తే మేబీ మిమ్మల్ని తీసుకోవచ్చు కదా. అది కరెక్టే. పాటలు పాడతా, లైట్ గా పాడతా. పాటలు పాడమంటావా? పాట ఇది ఈ మధ్య ఆ పాట కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యా. వస్తానంటివి నాతో, వస్తానంటివి, పోదామంటివి, వెళ్ళి పోదామంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతీవి, నీ గూటికి నువ్వు చేరిపోతీవి. ఇదే కొత్తగా ట్రై చేసి స్టార్ట్ చేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాగర్. నా పేరు వంశీ యశ్వంత్. ఓకే, బిగ్ బాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను, అడగండి. సో మీరైతే ఆన్సర్ చేయండి. తప్పకుండా. సరే, ఓకే. బిగ్ బాస్ మీద ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? నాకు బిగ్ బాస్ మీద ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, బిగ్ బాస్ కాదండి, బిగ్ బాస్. అదే బిగ్ బాస్ మీద నాకు ఒపీనియన్ ఏంటంటే, బిగ్ బాస్ అనేది పెద్ద టైం వేస్ట్. మనం బిగ్ బాస్ చూసే కన్నా అదే టైంకి వచ్చే మన వంటలక్క సీరియల్ కార్తీక దీపం చూస్తే బెస్ట్, లేదా మన జీ తెలుగులోకి వెళ్ళి మన ముక్కుపొడక సీరియల్ చూస్తే బెస్ట్. ఎందుకండి అలాగా? ఎందుకంటే ఒకప్పుడు నేను బిగ్ బాస్ చూసేవాడిని అని చెప్పను, చూడలేదు కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. కానీ బిగ్ బాస్ చూడాలనే ఆలోచన కూడా ఎప్పుడు నాకు రాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ చూడాలంటే పెద్ద అంతే. అంటే మీకు బిగ్ బాస్ నచ్చకపోవడానికి కారణం ఏమంటారు? అంటే సీరియల్స్ అవి కూడా సేమ్ బిగ్ బాస్ లాగే కదా, ఇంకా దాంట్లో అయితే సస్పెన్స్ ఉంటది. సో మీకు బిగ్ బాస్ ఎందుకు నచ్చట్లేదు, సీరియల్స్ ఎందుకు నచ్చుతున్నాయి? బిగ్ బాస్ ఎందుకు నచ్చదంటే బిగ్ బాస్ పెద్ద ఎందుకు బాగా సో వేస్ట్ కాబట్టి నాకు బిగ్ బాస్ నచ్చదు అంతే. అంటే మీకు బిగ్ బాస్ లో ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? బిగ్ బాస్ లో నాకు ఛాన్స్ వస్తే నేను వెళ్తాను అనే దానికన్నా, బిగ్ బాస్ లో నాకు ఛాన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను తెలుసుకొని దానికోసం ప్రయత్నిస్తుంటా. అంటే ఓకే, ఇప్పుడు నార్మల్ గా చూసుకున్నట్టయితే ఏ సీజన్ లో లేదు, ఈ సీజన్ లో ఒక 3 to 5 మెంబర్స్ అయితే కామన్ పీపుల్ ని తీసుకునే అవకాశం అయితే కల్పించారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? చెత్త కుప్పలో మరో 3 చెత్తలు యాడ్ చేస్తారు అంటే ఇంకేముంది. ఏంటండి అలా అనేసారు? మరి బిగ్ బాస్ పెద్ద చెత్త కుప్ప, అందులో ఇంకో 2 చెత్త కుప్పలు తీసి వేస్తారు అంతే. అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని చాలా మంది డ్రీమ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లైఫ్ లో పెట్టుకున్న గోల్ అవ్వచ్చు. సో నాలాంటి వాళ్ళు నాకు ఒక గోల్ అండి, బిగ్ బాస్ కి పోవాలి, అక్కడ స్క్రీన్ లో కనిపించాలి. ఇలాంటి అట్లీస్ట్ పొద్దున్న 10 వారాలన్నా ఉండాలి బిగ్ బాస్ లో. ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం అవుతుంది వెళ్ళరా అంటే పక్కన కూర్చొని రీల్స్ చేసుకున్నాడు అంటే వీళ్ళంటి వాడు ఇటు బిగ్ బాస్ కి వెళ్తాడు. అది మళ్ళీ కోరిక, ఎయిమ్, డ్రీమ్. అవునన్నా. ఓకే, ఇప్పుడు నార్మల్ గా చూసుకున్నట్టయితే తేజస్విని గౌడ వెళ్తారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కి అని చెప్పి అంటున్నారు. ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 లోకి లాస్ట్ బిగ్ సీరియల్ ఇప్పుడే చెప్పారు కదా, సీరియల్స్ చూస్తారు అని చెప్పి. ఓకే, మనం సీరియల్ చూస్తాం, పేర్లు తెలియదు కదా. అమరవాల్ వైఫ్. ఓకే, అమరవాల్ వైఫ్. మీరు వెళ్ళకండి, వెళ్ళడం వల్ల మీ టైం వేస్ట్, మనీ వేస్ట్ పెద్ద. సరే, మీకు తెలిసిన ఉప్పల్ బాలు అంటే బాలు గారు వెళ్తారు. ఆడి పేరేంటి పంపు? హాయ్ అండి. ఉప్పల్ బాలు గారు కూడా. స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఎమ్మాన్యుయల్ గారు వెళ్తారు అని చెప్పి టాక్ నడుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్.
అలేఖ్య చిట్టి పికిల్స్. ఇది క్వశ్చన్. ఇప్పుడు అడగండి. లేడీస్ అయితే మాట్లాడతారు, జెంట్స్ అయితే మాట్లాడతారు. లేడీస్ అయితే కాదండి, మొన్నే చెప్పింది నేను పాప. సరే చెప్పండి. అలేఖ్య చిట్టి పికిల్స్. ఇది కొడాలని మా ఫ్రెండ్. అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి చెప్పాలంటే ముందు నా ఫ్రెండ్ స్టోరీ ఒకటి చెప్పాలి. నా ఫ్రెండ్ అలేఖ్య చిట్టి పికిల్స్ పెట్టక ముందు ఒక 50 ఎకరాలకి యజమానిగా ఉండేవాడు. అలేఖ్య చిట్టి పికిల్స్ పెట్టగానే అదే ఎకరాలు అమ్మేసి ఇప్పుడు కాదు అదే పొలంలో కౌలు చేసుకుంటున్నాడు. ఏం చెప్పావురా? అది అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే. సో ఇప్పుడు అలాంటి చిట్టి పికిల్స్ వస్తుందంటే బిగ్ బాస్ కూడా అమ్ముకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ టీఆర్పీ కన్నా అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్లు అయితే ఇంకా ఎక్కువ పెరగడం జరుగుతుంది. సో మీ ఎవరికైనా మందుతో పికిల్స్ అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోయండి. ఎందుకంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత పికిల్స్ రేట్ చాలా ఎక్కువ పెరుగుద్ది. ఏంట్రా కామెంట్ పెడుతున్నావా, తిడుతున్నారు ఎవరు? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.